హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను 3 మంత్స్లో 11 kgs వెయిట్ తగ్గాను. నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం ఫుడ్ తీసుకుంటున్నానో మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఈరోజు మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ జీలకర్ర ఇంకా ధనియాల వాటర్ తీసుకున్న, ఒక స్పూన్ జీరా అండ్ ఒక స్పూన్ ధనియాలు రెండు మిక్స్ చేసుకొని వాటర్ బాయిల్ చేసుకొని తీసుకున్నాను. ఇంకా చాలా డీటాక్స్ వాటర్ తీసుకుంటాను. ఇలైచీ వాటర్, దాల్చిన చెక్క వాటర్, పుదీనా వాటర్, లెమన్ వాటర్ విత్ హనీ, యాపిల్ సైడర్ వెనిగర్, ఇంకా చాలా ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ బ్రేక్ఫాస్ట్లో ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ మాత్రం తీసుకుంటా. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి పెసర పొంగనాలు తీసుకున్నా, విత్ సోక్డ్ డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి పెసర పొంగనాలు తీసుకున్నాను. పెసరపప్పు 2 hours సోక్ చేసుకోవాలి. తర్వాత పెసరపప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, అల్లం ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టాలి. ఆ బ్యాటర్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, సాల్ట్ అండ్ కొంచెం జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ప్యాన్లో కొంచెం గీ వేసుకుని ప్రీహీట్ చేసుకున్నాక ఈ బ్యాటర్ వేసుకోవాలి. ఇది సిమ్లో ఫ్రై చేయాలి. 5 minutes అయ్యాక టర్న్ చేయాలి. అది వేగుతుంది అప్పటికే. ఈ బ్రేక్ఫాస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్తీ కూడా. పెసర పొంగనాలు విత్ పల్లీ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. పెసర పొంగనాలు వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో. అండ్ డైట్లో కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ రెసిపీ. పెసర పొంగనాలు రెడీ. ఈరోజు మిడ్ మార్నింగ్ స్నాక్లో ఆరెంజ్ తీసుకున్నాను. కోకోనట్ వాటర్, బటర్ మిల్క్, ఎనీ ఫ్రూట్ తీసుకోవచ్చు. డే మొత్తంలో 3 to 4 liters ఆఫ్ వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ ఎవ్రీ మీల్ తర్వాత 10 to 15 minutes ఆఫ్ వాక్ చేస్తే మన వెయిట్ లాస్ రిజల్ట్స్ అనేది చాలా ఫాస్ట్గా అండ్ ఎఫెక్టివ్గా ఉంటుంది. లెట్స్ గెట్ ఇన్ టు లంచ్ రెసిపీస్ బై అమ్మ. లంచ్కి ఏం చేస్తున్నావు అమ్మ? పాలక్ కార్న్ రైస్ చేస్తున్నాను. పాలక్ కార్న్ రైస్కి ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూపిస్తావా? చూపిస్తా. పాలకూర, ఉల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిర్చి, కార్న్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులు, సాల్ట్, ఆయిల్, రైస్. ప్రాసెస్ చెప్తావా? చెప్తా. 1 స్పూన్ ఆయిల్ వేసుకుని పాలకూర వేయించాలి. పాలకూర మగ్గింది, చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి. ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను, 1 స్పూన్ నెయ్యి, ఇప్పుడు మసాలా దినుసులు వేస్తున్నాను. జీలకర్ర వేస్తున్నాను, పచ్చిమిర్చి, ఉల్లిపాయ మగ్గింది, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు కార్న్ వేస్తున్నాను. రెండు నిమిషాల తర్వాత పాలకూర పేస్ట్ వేసేస్తాం. ఇప్పుడు పాలకూర పేస్ట్ చేస్తున్నాం. పాలకూరలో సాల్ట్ ఉంటుంది, చూసుకుని వేసుకోవాలి. పేస్ట్ మగ్గిపోయింది, ఇప్పుడు రైస్ చేస్తున్నాను. ఈ పేస్ట్లోకి రైస్ అంతా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం రైస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇంకా రైస్ పడుతుంది అనిపిస్తే వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే, యమ్మీ యమ్మీ పాలక్ కార్న్ రైస్ రెడీ. ఏం చేస్తున్నావు అమ్మా? పాలక్ రైస్కి కుకుంబర్ రైతా చేస్తున్నాను. ఎలా చేయాలి? జీలకర్ర పొడి వేసాను, సాల్ట్ వేస్తున్నాను కొంచెం.
కీరాలు వేస్తున్నాను. టేస్టీ కుకుంబర్ రైతా. పాలక్ కార్న్ రైస్ ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. అదిరిపోయింది. ఈరోజు లంచ్లో పాలక్ కార్న్ రైస్, సలాడ్ అండ్ కుకుంబర్ రైతా తీసుకున్నాను. ఈరోజు స్నాక్స్కి కొబ్బరి లడ్డు తీసుకుంటున్నా. ఇంకా చాలా హెల్తీ ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ ఫుల్ మకానా, పాప్కార్న్, కాకర, శనగలు, ఫ్రూట్స్ తినచ్చు. నేనైతే ఈరోజు కొబ్బరి లడ్డు తీసుకుంటున్నా. నేను టీ కూడా తాగుతా విత్ జాగరీ పౌడర్. షుగర్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అండ్ డిన్నర్ 7 లోపు కంప్లీట్ చేస్తే చాలా మంచిది. డిన్నర్ అయ్యాక ఆకలి వేస్తే ఏదైనా ఫ్రూట్ కానీ లేదా డ్రై ఫ్రూట్స్ కానీ తినచ్చు. డిన్నర్ అయిపోయాక నేను 8:30 ఆ టైంకి ఒక గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ పల్చగా కలుపుకొని తాగుతా. ఇంకా తర్వాత ఆకలేస్తే కొన్ని డ్రై ఫ్రూట్స్ లైక్ డేట్స్, 2 డేట్స్ తింటా, లేదా ఒక యాపిల్, అలా ఆకలేస్తే ఏదైనా తింటాం. కానీ డిన్నర్ మాత్రం 7 లోపు కంప్లీట్గా చేసేసి ఇంకా అక్కడితో స్టాప్ చేసేయాలి తినడం. అండ్ నైట్ స్లీప్ ప్యాటర్న్ కూడా బాగుండాలి. ఫాస్ట్గా పడుకోవాలి. లైక్ 11 లోపు పడుకుంటేనే మనకు వెయిట్ లాస్ రిజల్ట్స్ అనేది మంచిగా ఉంటాయి. నాకు కొబ్బరి లడ్డు అంటే చాలా ఇష్టం. మన డైట్లో ఖచ్చితంగా కోకోనట్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎందుకంటే కోకోనట్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో కోకోనట్ వాటర్ కానీ లేదా కోకోనట్తో చేసిన రెసిపీస్ ఏదైనా సరే మనం తీసుకోవచ్చు. డిన్నర్లోకి సొరకాయ చపాతీ చేసుకున్నాను. 1 కప్ గోధుమ పిండి, 3/4 కప్ తురిమిన సొరకాయ, కరివేపాకు, ఒక పచ్చిమిరపకాయ, జీలకర్ర, వాము, సాల్ట్, నువ్వులు, కొత్తిమీర, వాటర్. 1 ఫుల్ కప్ గోధుమ పిండికి 3/4 కప్ సొరకాయ తురుము తీసుకుంటే నాకు అసలు వాటర్ పడలేదు. అది బాగా మిక్స్ చేయగా దాంట్లో ఉన్న వాటర్ అన్నీ రిలీజ్ అయ్యి పిండి మొత్తం చపాతీ పిండి కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది. నాకు అసలు వాటర్ అనేది పడలేదు. మీరు కూడా కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా బాగా కలుపుకోండి. ఒకవేళ బాగా కలిపాక కూడా మీకు ఇంకా గట్టిగా అనిపిస్తే అప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. నాకైతే 1 కప్ గోధుమ పిండికి 3/4 కప్ తురుము వేసాక ఫుల్గా సరిపోయింది. వాటర్ అనేది అసలు నాకు పడలేదు. చపాతీ చేసుకునేటప్పుడు పిండి స్ప్రింకిల్ చేసుకుంటూ చపాతీ రోల్ చేసుకోండి. లేకపోతే కన్నాలు పడే ఛాన్స్, విరిగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సొరకాయ చపాతీకి. ఈ సొరకాయ చపాతీ మనకు వెయిట్ లాస్లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే సొరకాయలో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ప్యాన్ హీట్ అయ్యాక చపాతీ వేసుకోవాలి. 2 సైడ్స్ కొంచెం వేగాక అప్పుడు నెయ్యి వేసుకోవాలి 2 సైడ్స్. ఇది లో ఫ్లేమ్లోనే వేయించాలి. అప్పుడు టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. అలాగే సొరకాయకున్న న్యూట్రిషనల్ వాల్యూస్ మనకి 100% వస్తాయి. యమ్మీ సొరకాయ చపాతీ రెడీ. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్.